అన్న ఇప్పుడు మన మూవీస్ లో చూసుకుంటే చాలా వరకు బ్రాహ్మిన్స్ ని ఒక కామెడీ క్యారెక్టర్ గా చూపిస్తున్నారు. ఎందుకని అంటే బ్రాహ్మిన్ అంటే ఒక కామెడీ మెటీరియల్ అయిపోయింది చాలా మూవీస్ లో చూసుకున్నట్టయితే. సినిమాలు తీసేటప్పుడు పలు రకాల క్యారెక్టర్లు ఉంటాయి. ఈ క్యారెక్టర్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి ఆటో నడిపే వ్యక్తి పైన కూడా కామెడీ ఉంటది. ఒక్కోసారి ఇంట్లో పని చేసే పని మనిషి పైన కూడా కామెడీ ఉంటది. గుడిలో పూజారి పైన కూడా కామెడీ ఉంటది. అన్ని రకాల వృత్తుల వారిపైన కామెడీ సృష్టించడం అనేది సినిమా వాళ్ళు చేస్తారు. అన్నంత మాత్రాన వాళ్ళు ఏదో వీళ్ళను నెగిటివ్ గా చూపించాలి అనుకుంటున్నారని ఏం అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఏంటంటే బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు పంచింగ్ బ్యాగ్ లాగా అయిపోయారు అనమాట ప్రస్తుతం అంటే ఈ రోజుల్లో. ఎందుకంటే మిగతా సమాజంలో ఎవరిపైన ఫలానా రకాల కామెడీ చేశారనుకోండి, వెంటనే రియాక్షన్ ఉంటుంది సమాజం నుంచి. కానీ బ్రాహ్మిన్స్ పైన చేస్తే బ్రాహ్మిన్స్ సీరియస్ ఏం తీసుకోవాలి, పట్టించుకోవాలి, లైట్ గా తీసుకుంటారు. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు ఇట్లే ఉండాలి. అంటే ప్రతిదాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకుండా ఉండాలన్నమాట. బ్రాహ్మిన్స్ లలో కూడా హాస్యాన్ని పుట్టించే వాళ్ళు ఉంటారు. అదే తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే దానికంటూ కూడా ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్ ని దాటొద్దు అనమాట. అంటే జనరలైజ్ చేయడము ప్రతిసారి సో అట్లా చేయకూడదు అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు కేవలం ఫిలిం వాళ్ళకే కాదు. ఈ రోజు మనం సోషల్ మీడియాలో మీరు చెప్పినారు కదా ఇంతకుముందు, సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. సో ఆ సోషల్ మీడియాలో కూడా అడ్డగోలుగా కామెంట్స్ రాస్తారు. రియల్ డిస్క్రిమినేషన్ అనేది ఈ రోజు బ్రాహ్మిన్స్ పైన కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వర్గం ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది నేను ఎక్కువగా బ్రాహ్మిన్స్ పైన చూస్తాను. నేను ఒక మిగతా వాళ్ళు ఎవరిపైన కూడా అన్ని రకాలుగా మాట్లాడరు. అయితే మూవీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని మూవీస్ లో ఎక్స్ట్రాగా చేసినటువంటివి కూడా ఉన్నాయి. కానీ అది కొంచెం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా ఆలోచించాలంటే కొంచెం బ్యాలెన్స్ చేస్తుండాలి. ఓకే, మరీ ఎక్కువగా ఒకరిని తప్పుగా చూపించడం ఇట్లాంటివి చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ధర్మాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు, కానీ మిగతా మతాల వాళ్ళని టార్గెట్ చేసి సాహసం చేసి సినిమాలలో. ఎందుకంటే వాళ్ళు ఇదే అనమాట, లైక్ సాఫ్ట్ టార్గెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఈజీగా స్టోరీస్ రాసేయడము లేకపోతే ఇట్లాంటి కామెడీ సీన్స్ క్రియేట్ చేయడం చేస్తారు. కానీ అదే మిగతా వాళ్ళపైన ఎందుకు చేయరు? ఫలానా వాళ్ళపైన మీరు కామెడీ స్కెచ్ చేయాలనుకుంటున్నారు, ఓకే దట్స్ ఫైన్. కాకపోతే అది మిగతా వాళ్ళపైన కూడా చేయాలి. కేవలం హిందువుల విశ్వాసాలపైన మేము చేస్తాము, మిగతా వాళ్ళు చేయమంటే అది సరైనది కాదు కదా. బ్రాహ్మణుల పైన కామెడీ చేసినంత మాత్రాన అదేదో పెద్ద వాళ్ళు తప్పు చేస్తున్నట్టు అని మనం ఏం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈజీగానే తీసుకుంటారు. అంటే లైక్ రియల్ గా వాళ్ళు ఆధ్యాత్మిక విద్యను అందుకున్న వాళ్ళైతే వాళ్ళు ఇట్లాంటి అంశాలను పెద్దగా భూతద్దాలు పెట్టి ఏం చూడరు. వాళ్ళు మిగతా విషయాలపైన ఆలోచిస్తారు. అంటే విద్యాపరంగా లేకపోతే కెరియర్ పరంగా ఈ అంశాలపైన చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఓకే, కానీ మనం ఆలోచిస్తే మనకి ఈ విధంగా అనిపిస్తుంది, మన విశ్వాసాలను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ఇట్లాంటివి కొంచెం సినిమాల్లో చేస్తున్నారు. అంటే ఈ మధ్యన కొంచెం మన హిందూ ధర్మం గురించి కొంచెం మంచిగా చూపించే సినిమాలు వస్తున్నాయి. కానీ ఇది వరకు 2-3 దశాబ్దాల క్రితం నుంచి అయితే ఎక్కువగా టార్గెట్ చేశారు మన హిందూ ధర్మాన్ని, మన విశ్వాసాలను, మన దేవుళ్ళ పైన చాలా రకాలుగా టార్గెట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు అది కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే హిందువుల్లో చైతన్యం వచ్చింది కదా ఇప్పుడు.